అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉలికిపడ్డారు రేవంత్ రెడ్డి చేసిన పనికి. జీతం వచ్చింది, తక్కువ వచ్చింది జీతం. పే స్లిప్ చూసుకున్నారు. పే స్లిప్ చూసిన తర్వాత పరిశాన్ అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళ జీతంలోకి వెళ్ళి బేసిక్లోకి వెళ్ళి 1.5% వితౌట్ నోటీస్, వితౌట్ జీవో, వితౌట్ పర్మిషన్ కట్ చేసి పడేసిండు. కట్ చేస్తే ఏమైందంటారా? అసలు దేనికోసం కట్ చేసిన ఇంపార్టెంట్ కదా. కట్ చేస్తే కట్ చేసింది, చెప్పి కట్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళేం బానిసలు కాదు కదా. వాళ్ళు పనిచేస్తే వస్తుంది, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే ఉద్యోగాలు వచ్చినాయి. ఇక దీనిలో నాయకుల మీద బాగా ఫైరింగ్ ఉన్నారు ఉద్యోగులు. ఇవి ప్రభుత్వానికి తానా అంటే తందానా అంటున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతలేరు. చాలా విచిత్రమైన సంఘటన. సరే, దేశంలో ఎక్కడ లేదంట, ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు దేశంలో ఎక్కడ ఇట్లా లేదు, డైరెక్ట్గా మా శాలరీకి వెళ్ళి టక్కున కట్ చేసుకోవడం అనేది మాకు చెప్పకుండా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన పే స్లిప్. నేను పేరు చూపించదలుచుకోలేదు, పేరు చూపించొద్దు కూడా చూపిస్తలేను. నేను ఇక్కడ బేసిక్ పే 76,830 ఉంది. ఈయనకు 1,152 రూపాయలు హెల్త్ స్కీమ్ కింద కట్ అయింది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అంటాం దీన్ని. 1152. అదే 50,000 బేసిక్ శాలరీ ఉంటే 1.5% 750. 45,000 బేసిక్ శాలరీ ఉంటే 675. ఇదేంటంటే ఈ హెల్త్ స్కీము ఎవ్రీ మంత్ కట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వర్తిస్తుంది. వాళ్ళకు ఏమైనా హాస్పిటల్లో చూపించుకోవచ్చు. దానికోసం కదా ఈహెచ్ఎస్ అంటే. మరి ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తే ఎంప్లాయీస్ ఎందుకు తప్పబడుతున్నారు? ఎంప్లాయీస్ ఎందుకు షాక్ అయినరు వాళ్ళ పే స్లిప్స్ చూసుకొని, పడిన శాలరీని చూసుకొని? ఎందుకంటే అసలు ఇప్పటిదాకా రాష్ట్రంలో హెల్త్ స్కీమే లేదు. అసలు ట్రస్టే ఏర్పాటు చేయలేదు, ట్రస్ట్కు అకౌంటే లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, మనం జనరల్ పీపుల్, మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదు కదా. మనం హెల్త్ స్కీమ్ కడితే ఏమవుతుంది? హెల్త్ స్కీమ్ కడుతున్నప్పుడే అసలు మనకు ఏ హాస్పిటల్ నెట్వర్క్ ఉంది, ఎక్కడెక్కడ మనం వైద్యం చేయించుకోవచ్చు, తర్వాత మనకి ఏ రోగానికి అది వర్తిస్తుంది, యాక్సిడెంట్ అయితే వర్తిస్తుందా, లేకపోతే ఇంకేమైనా రోగం వస్తే వర్తిస్తుందా, ఎన్ని లక్షల వరకు వర్తిస్తుంది, ఎన్ని లక్షల వరకు వర్తిస్తుంది, ఎంతమందికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంది, ఒక హైదరాబాద్నే వర్తిస్తుందా, ఎక్కడైనా వర్తిస్తుందా, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. కానీ ఇవేమి లేవు అసలు. ఇది సైబర్ స్కామ్ కన్నా అసలు కనిపిస్తుంది. మన అనకూడదు ప్రభుత్వం కాబట్టి, కానీ సైబర్ నేరగాలు కనుక పట్టుకున్న కట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అసలు ఏమీ లేదంట, వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లా అమౌంట్ కట్ చేసుకున్నారు వాళ్ళు. ఒక ఫ్యామిలీలో 2 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, భార్య భర్త ఎంప్లాయీస్ అనుకో. భార్యకి కట్ చేసినా, భర్తకు కట్ చేసినా ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ వీళ్ళిద్దరికీ కట్ చేసిండ్రు. అసలు ఈ కట్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినా అర్థమైతే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రస్టే లేదు. ఎంప్లాయీస్ హెల్త్ ఈహెచ్సిటీ అంటారు దాన్ని. ట్రస్టు లేదు, ట్రస్ట్కు అకౌంటు లేదు. వీళ్ళు మొత్తం కలిసి ఒక 300 కోట్ల రూపాయలు అవుతాయంట, 300 చేంజ్. గవర్నమెంట్ కూడా మళ్ళీ 300 కోట్లు జమ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారు? అసలు ఏమీ లేకుండా మా డబ్బులు ఎందుకు కట్ చేసుకున్నారు? ఒకటి, ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఉద్యోగులకు అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నా. మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన వాటా ఎక్కడుంది? అసలు ఎక్కడ కట్టినరు? ఎవరితో అగ్రిమెంట్ అయింది? ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ అయింది? ఏమైంది? అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చుడు కాదు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి గుంజుకున్నది గవర్నమెంట్. వాళ్ళకి ఇవ్వాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా నేను లెక్కలో చెప్తా. కానీ వితౌట్ జీవో ఎట్లా ఇచ్చిండ్రు? మొన్న ఏదో అన్నారు 2,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు, తర్వాత జీపీఎఫ్కు ఇస్తున్నారు అని. ఇప్పటిదాకా ప్రభుత్వం జీవో ఇవ్వలే. వాళ్ళు అన్నది 6 నెలల్లో 6,000 కోట్లు అందరూ ఎదురు చూసిండ్రు. 2,000 కోట్లు అని పేపర్లో వార్త వచ్చింది, కానీ ఎక్కడ ఎగ్జిక్యూట్ కాలేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. నీకు వచ్చిందా, మీకు వచ్చిందా, మీకు వచ్చిందా, ఆ జిల్లాకు వచ్చిందా, ఈ జిల్లాకు వచ్చిందా, హైదరాబాద్కు వచ్చిందా, ఎవరికి రాలేదు. అసలు ఆ డబ్బులు విడుదల అయినా లేదు కూడా తెలియదు, అసలు ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. జీపీఎఫ్ కూడా దానిలో ఉందంట. జీపీఎఫ్ కూడా ఉద్యోగుల జీపీఎఫ్ కూడా దానికే వేయాలంట. అవి ఎన్ని వేల కోట్లు ఉన్నావు కూడా తెలియదు. ఫస్ట్ విడత 2,000 కోట్లు ఆ జీపీఎఫ్కి పోతామో కూడా తెలియదు. వీళ్ళకి ఇవ్వాల్సింది ఏమేమి ఉన్నాయి మొత్తం? ఈ 6 డిఏలు అంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడికి 3 డిఏలు ఉండే. అప్పటి వరకు 3 డిఏలు ఉండే. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పెండింగ్లో ఉండి లాస్ట్కు 6 డిఏలు అయినాయి. ఇప్పుడు 6 నెలలకు ఒక డిఏ ఇస్తారు, 6 డిఏలు అయినాయి. 6 డిఏల గురించి సమాధానం లేదు. ఏంటంటే మళ్ళీ వేరే మాట్లాడతారు. ఇలా June 2 వచ్చింది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇట్లాంటివి ఆశిస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ప్రైవేట్ ఉద్యోగి ఎవరితో ఆశిస్తాడు? ఏదైనా యానివర్సరీ అయినప్పుడు ఆ సంస్థది మా ఓనర్ ఏమైనా జీతం పెంచుతాడేమో, మా ఓనర్ ఏమైనా బోనస్ ప్రకటిస్తాడేమో, మా ఓనర్ పాత ఏరియాస్ ఏమైనా ఇస్తాడేమో అని ఆశిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓనర్ ఎవరు? ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇది ఒక సంబరం కాబట్టి ఇస్తారేమో వాళ్ళు కూడా ఆశించారు.
కానీ రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అదే ప్రభుత్వంలో విలీనం, దాని గురించి లేదు. వీళ్ళు పిఆర్సీ గురించి లేదు. ఇగో రిటైర్మెంట్ ఉద్యోగుల గురించి లేదు. ఇప్పుడు ఇట్లా చెప్పకుండానే డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నారు. మొత్తము ఈ సిపిఎస్ 2004 తర్వాత రిక్రూట్ అయిన ఉండదు, వాళ్ళకు పాత ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కలిపి 30 DL బాకీ ఉంటుందంట గవర్నమెంట్. 30 DL అనేసి 30 DL అంటే ఏంది, ఏమనుకోవాలి వాళ్ళు? ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా భరోసా ఉంటుంది, మంచి జీతాలు పెరుగుతాయి, మంచిగా హాయిగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు కదా. ఇప్పుడు అర్థమవుతుంది ప్రభుత్వ ఉద్యోగం అని అంటే అంతే ఎలకతో ఒక జానల్ లాగానే అట్లే అనిపిస్తుందంట వాళ్ళకు కూడా. ఏం లేదు, ఎదుగుదల లేదు, బతుకుదల లేదు. ఆ ప్రమోషన్స్, ఆ డబ్బులు పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయో అర్థమైతే లేదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కట్ చేసిన పైసలు 300 కోట్ల పైన అవుతున్నాయి. ఇన్సూరెన్స్ పైసలు అన్ని టీచర్లకు అందరు కట్ చేశారు. 300 కోట్లు ప్రభుత్వం జమ చేయాలి. ప్రభుత్వం దగ్గర 300 కోట్లు జమ చేసే వ్యవహారం ఉందా? ఎందుకంటే బట్టి విక్రమార్క నిన్న ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి పైసలు లేవు, మీరు ఎవరు పైసలు అడగొద్దు, రోడ్లు ఎన్నికి అడగొద్దు, దానికి అడగొద్దు, దీనికి అడగొద్దు, మా మీద ఒత్తిడి పెంచొద్దు, మేమేం చేయలేము అని మాట్లాడరు. రేవంత్ రెడ్డి కూడా నిన్ననో మొన్ననో ఆదిలాబాద్లో మాట్లాడిండు, పైసలు లేవు, అయినా సరే నేను గుడిసెలు ఉన్న దగ్గర ఇల్లు కట్టిస్తా, పరిస్థితి ఏం బాగలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. పోయిననే కదా, ఏప్రిల్నే కదా, అంతకుముందేనే కదా 10,000 కోట్ల ఇన్కమ్ ఉంటే 11,000 కోట్ల అప్పు చేసింది గవర్నమెంట్. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ 300 కోట్ల రూపాయలు, ఎందుకంటే వీళ్ళకు చాలాసార్లు హామీ ఇచ్చింది గవర్నమెంట్. 300 కోట్లు ఎందుకు గవర్నమెంట్ కట్టది అని ఎందుకు నమ్మతలేరు వీళ్ళంటే, వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏ హామీ అమలు చేయలేదు. ఏ హామీ వీళ్ళు ధర్నా చేస్తారన్నప్పుడల్లా ఉద్యోగ సంఘాలు పోతారు, లోపల ఏం మాట్లాడుకుంటారో తెలియదు, బయటకు వచ్చి చర్చలు సఫలమని చెప్తారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా సేమ్ అదే బాపతు. మొన్నటిదాకా సమ్మె అన్నారు, మళ్ళీ ఇవాళ ధర్నా చేశారు ఇందిరా పార్క్ కాడ. వాళ్ళు చర్చలు సఫలం అన్నారు, మళ్ళీ చూస్తే మాకు అసలు రెగ్యులేషన్, మాకు ఫస్ట్ రెగ్యులేషన్ కావాలంటే రెగ్యులేషన్ కాదు, మీకు ఫస్ట్ ఎలక్షన్ అంటారు, ఆర్టీసీ ఎలక్షన్, యూనియన్ ఎలక్షన్ అంటారు. ఇట్లా పైసలతో సంబంధం లేదు, వాళ్ళకేమో పైసలే కావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇస్తలేదు, ప్రభుత్వం ఎందుకు ఇంత హడావిడిగా, అసలు దేశంలోనే ఒక ఉద్యోగి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కోసం కట్ చేసుకున్నది ఫస్ట్ టైం అంట. ఎప్పుడైనా సరే అది డిపార్ట్మెంట్ నుంచే కట్ అయిపోయి ఆ పైసలు వాళ్ళ శాలరీ నుంచి మిగతా శాలరీ రూపంలో వస్తుందంట. కానీ అట్లా కాదు. ఆ పేస్టిబుల్ చూసి ఒక్కొక్కరు షాక్ తిన్నారు. ఒకటే ఫోన్లు రాత్రి మా వాళ్ళు, నీకు కట్ అయినాయా, నాకు కట్ అయినాయి, ఎందుకు కట్ అయినాయి పైసలు, వాళ్ళ హెచ్ఓడీలకు ఫోన్లు, సార్ డబ్బులు కట్ అయినాయి, ఏంది ఇది? హెల్త్ కార్డు ఇవ్వాలి కదా, కార్డు లేకుండా డబ్బులు కట్ చేస్తే ఏమంటారు దాన్ని? నువ్వు అసలు ఏమీ లేకుండా, అసలు వాళ్ళతో మాట మంది లేకుండా ముందే ఇట్లా కట్ చేస్తారు. ఇప్పుడు ఏ నెలకి వెళ్ళి ఏ మంత్కి వెళ్ళి అది అందుబాటులోకి వస్తుందో హెల్త్ ఇన్సూరెన్స్ అప్పుడు కట్ చేయాలి. కానీ వీళ్ళు మాత్రం ముందే కట్ చేసి పడేసారు. తలకాయ తాకట్టు పెట్టైనా సరే నేను ఇల్లు కట్టిస్తాను ఆడ చెప్పొచ్చిండు. ఆ తలకాయ తాకట్టు పెడితే ఎన్ని పైసలు వస్తో అర్థమవుతలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ప్రభుత్వము ఎంప్లాయీస్ మీద చిద్దు ఉంటే ప్రజల మీద ఎట్లా లేదు. వాళ్ళు జీతాలు పెంచాలన్నప్పుడల్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి ఆస్కీమ్ ఆపాలన్నా, పెన్షన్ ఆపాలన్నా అని బ్లాక్మెయిల్ చేసి ఏదో నడిపిస్తుంది సర్కారు. ఇప్పుడు పే స్లిప్లో సర్కారు వాడ కూడా కనిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మా వాడ కట్ చేసారు కదా చెప్పకుండా, మరి పే స్లిప్లో వాళ్ళ వాడ కూడా కనిపించాలి. నమ్మకం లేదు, ప్రభుత్వం మీద ఉద్యోగులకు నమ్మకం లేకపోవడం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు అంటే ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కల్పించాలంటే వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి చెప్పి ఇగో ఈ నెలకెళ్ళి మీ కార్డులు వచ్చేసినాయి, ఇగో మీ డబ్బులు కట్ చేస్తున్నాం, మేము ఇస్తున్నాం. పారదర్శకత లోపించింది. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనే దాగుడుమూతలు ఆడితే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? నువ్వు వాళ్ళే కదా ఫస్ట్ మీ స్కీమ్స్ గ్రౌండ్లోకి పోవాలన్నా, మీ ప్రభుత్వం బాగా నడవాలన్నా ప్రభుత్వ ఉద్యోగులను చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకవేళ జీతాలు ఎక్కువ మీరు అనుకుంటే తగ్గిస్తారా? తగ్గించండి. మీరు వాళ్ళని ఒప్పించండి. దానికోసం కూడా వాళ్ళు ఒప్పించాల్సిందే. మీకు ఆ ఫీలింగ్ ఉంది కదా, ఏదో పెద్దగా మొత్తం మనమే చేస్తున్నామని. కానీ ఈ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం తప్పటి అడిగేసింది. ప్రభుత్వ ఉద్యోగులంతా గొల్లు అంటున్నారు, అరే ఏంది ఇదంతా, అసలు వాళ్ళకు 1వ తారీఖు జీతం వస్తుందని సంతృప్తికరం లేకుండా పోయింది. ఏమున్నది, ఈ చేతి కూడా ఇస్తున్నారు, ఈ చేతి కూడా గుంజుకుంటున్నారు. ఈ ఇచ్చేది కూడా జీతం తప్ప వేరే ఏమి ఇస్తలేరు కదా, వాళ్ళకు కావాల్సిన జీపీఎఫ్లో లేకపోతే మీద ఏమి ఇస్తలేరు. కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మొత్తం టెన్షన్గా, వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ జీవో, వితౌట్ ట్రస్ట్, వితౌట్ అకౌంట్ మొత్తం తీసేసుకుంటాం అమౌంట్. ఇది మొత్తం పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఈ ఇష్యూ మీద లాస్ట్ 4-5 డేస్ మన జీతాలు వచ్చినప్పటి నుంచి ఇదే చర్చ జరుగుతుంది వాళ్ళలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.